ఇక్కడ ఈ సమస్య ఏంటంటే మహాధరణ కార్యక్రమానికి మేమందరం ఉద్యమకారులతో పాటు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరం వచ్చినాం. వచ్చిన తర్వాత మేమందరం ఉద్యమకారులు ఉండిన సందర్భంలో కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్సీ గారు ఒక బాటిల్ ఇసిరేసి మన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కనుక మేము ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉండే. ఇలాంటి ఉద్యమకారులను అడ్డు పెట్టుకుని ఈ నాయకులు మమ్మల్ని బలి చేయొద్దు. ఇవాళ మేము అనేక కేసుల పాలై తెలంగాణ మా జన్మహక్కు అని చెప్పేసి మా జీవితమే సంకనాగిపోయింది. మేము దగ్గాపడ్డ ఉద్యమ బిడ్డలు మిగిలిపోయినాం. ఇక నుంచేనైనా మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వివరించిన తీరులో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించొద్దు. ఈ విషయంలో పోచంపల్లి శ్రీనివాస వివరించిన తీరును మేము ఖండిస్తున్నాం. ఇక మా కోర్టు కూడా 20వ తారీఖు మాకు అవకాశం ఇచ్చింది. అందులో చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. కాబట్టి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు బాటిల్ విసిరేయడంతో కవితమ్మ గారు సపోర్ట్ చేయడం, ఇంకో మన మాజీ మంత్రివర్యులు సపోర్ట్ చేయడం ఇవంతా ఉంది. కానీ మేమేమంటున్నాం ఉద్యమకారులుగా, మేమందరం తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము దగాపడి నికార్సిన ఉద్యమ కష్టపడి Subscribe us and press the bell icon for more interesting updates.